సీఎం క్యాంప్ ఆఫీస్గా పాయిగా ప్యాలెస్ అట. పాయిగా ప్యాలెస్ పరిశీలించిన సిఎస్ అధికారులు భవన పటిష్టత సౌకర్యాలపైన ఆరా తీసిరట. 6వ నిజాం పాలనలో దీన్ని నిర్మించిరట. గతంలో యుఎస్ కాన్సులేట్ ఇక్కడే ఉందట. ఇప్పుడు ఆ ఉన్న ప్రగతి భవనో ప్రజాభవనో అల్లనే ఉండక దాదాపు ఒక 3-4 బిల్డింగ్లు ఉన్నాయట. అల్లనే ఉండక ఇంకా ఆడ ఈడ ఎందుకు ఈ లొల్లి కొత్తది. ఇప్పుడు అదేమో బట్టి విక్రమార్కకి ఇచ్చిరు, ఒకటేమో సీతక్కకి ఇచ్చిరట, ఇంకో దాన్నేమో ఇంకో దానికోసం పెడుతున్నామని అంటున్నారు. దానికి నేను మొన్న ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఈ గెస్ట్ హౌస్లు చూసి చాలా దారుణంగా ఉన్నాయి ఈ గెస్ట్ హౌస్లు, అందుకోసం దాంట్లో ఉన్న దాన్ని గెస్ట్ హౌస్లకు కేటాయిస్తామని అంటున్నారు. అదేదో వీటినే గెస్ట్ హౌస్లకు కేటాయించవచ్చు కదా. ఏందో మరి ఇది వాస్తా లేకపోతే ఇంకోటో తెలియదు కానీ సచివాలయానికి చేరువలో సీఎం క్యాంప్ ఆఫీస్కు అనువైన భవనం కోసం అధికారులు వెతుకుతున్నారట. హైదరాబాద్ నడిబొడ్డునే ఉన్న పాయిగా ప్యాలెస్ను క్యాంప్ ఆఫీస్గా మారిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆ భవనాన్ని బుధవారం రాత్రి సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు సందర్శించారు. పాయిగా ప్యాలెస్ మొత్తాన్ని తిరిగి పరిశీలించారు. ప్యాలెస్ భవన పటిష్టత, అందులోని సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాయిగా ప్యాలెస్ నుంచి సచివాలయానికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు సాగించడానికి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మినిస్టర్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా లేదంటే మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా చేరవచ్చని, ట్రాఫిక్ సమస్యలు ఉండవని అధికారులు చెప్పినట్టు తెలిసింది. అసలు ఈ ప్యాలెస్ విశేషాలేంటి? బేగంపేటలో చిరాన్ లేన్లోని 4 ఎకరాల విస్తీర్ణంలో పాయిగా ప్యాలెస్ ఇంద్రభవనంలా ఉంటుంది. 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో దీన్ని నిర్మించారు. ఆయనది పాయిగా వంశం కావడంతో దీన్ని పాయిగా ప్యాలెస్గా పేరొచ్చింది. భవనంలోని 2 అంతస్తులను యూరోపియన్ శైలిలో కట్టారు. ఈ ప్యాలెస్కు 22 అడుగుల ఎత్తైన పైకప్పు ఉంటుందట. మొదటి అంతస్తులో 20 గదులు, 2వ అంతస్తు చేరుకోవడానికి కలపతో చెక్కిన మెట్లుంటాయి. నిజాం పాలన తర్వాత అప్పటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాయిగా ప్యాలెస్ను హుడా కార్యాలయం కోసం కేటాయించారు. 2008లో హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ కార్యాలయానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాయిగా ప్యాలెస్ను అప్పగించారు. 15 ఏళ్ల తర్వాత గత ఏడాది ఏప్రిల్లో వారు తిరిగి హెచ్ఎండిఏకి అప్పగించారు. ప్రస్తుతం పాయిగా ప్యాలెస్ ఖాళీగా ఉన్నది. శతాబ్దానికి పైగా వయసున్న పాయిగా ప్యాలెస్ ఏమాత్రం కళ చెదరలే. అయితే ఈ భవనాన్ని హెచ్ఎండిఏ వారసత్వ కట్టడంగా కూడా గుర్తించింది. గత ప్రభుత్వంలో ఈ పాయిగా ప్యాలెస్ను ఏదైనా ప్రైవేట్ సంస్థకు హోటల్ కోసం లీజుకిచ్చి ఆదాయ వనరుగా మార్చేందుకు పెద్ద ఎత్తున సంప్రదింపులు కూడా జరిగినాయట. సో ఇప్పుడు అది సీఎం క్యాంప్ ఆఫీస్ కాబోతున్నదట. ఇక చూడాలి మరి. కానీ ఇప్పుడు అదే ప్లేస్లో ఉంటే అయిపోతుంది కదా అన్న ఒక చర్చ అయితే ఉన్నది. ఫస్ట్ మెట్రో భవన్ అన్నారు, దాని తర్వాత అంతకుముందు ఏడేది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ దాంట్లో అన్నారు. అది ఆల్రెడీ చెక్ చేసిర్రు, మొత్తం ఆ ఎకరంలో కట్టడానికి ప్రయత్నం చేసిర్రు, దాని మీద పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు మళ్ళీ ఈ పాయిగా ప్యాలెస్లో క్యాంప్ ఆఫీస్ పెట్టే అవకాశం ఉంది. ఇది కూడా క్వశ్చన్ మార్కే, ఇంకా చూడాలి. సరే, మనం పాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ప్రగతి భవన్ తిరిగేదానికంటే మంచి నిర్ణయమే కదా ఒక రకంగా చెప్పాలంటే. మామూలు అరాచకమా గత 10 సంవత్సరాలుగా?